వెల్కమ్ టు సుందర్ షాట్స్. వానలు పడితే వరదలు వస్తాయి దాని వెనకంగానే. అదేవిధంగా ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ధరలు పెరుగుతాయి అనే నానుడి భారతదేశంలో ఉంది. అది మరోసారి రుజువు అయింది. ఈ రోజే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 993 రూపాయలు పెంచుతూ ప్రకటన వచ్చింది. అది ఈ రోజు నుంచి అమలు అవుతాయని కూడా చెప్పినారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 993 రూపాయలు పెంచినారు. అదేవిధంగా 5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 914 రూపాయల 50 పైసలు పెంచినారు. మొత్తంగా ఈ దెబ్బతోటి గ్యాస్ సిలిండర్ ధర, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఫస్ట్ టైం 3000 అయితే దాటింది. ఇప్పుడు హైదరాబాద్లో 3315 రూపాయలు అయితే ఉంది. అదేవిధంగా దీన్ని ఢిల్లీలో చూస్తే 3071 రూపాయలు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అప్పటికే వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్ వచ్చేసినాయి. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, మన సాధారణ ప్రజల మీద భారమే ఉండదు, ఇది మాస్టర్ స్ట్రోక్ మ్యాజిక్ అని చెప్పేసి మెసేజ్లు ఫార్వర్డ్ అవుతున్నాయి. వాస్తవంగా హోటళ్ళు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా హోటళ్ళలో తినేటోళ్ళు ఎవరు? మనమే కదా, సాధారణ ప్రజలే కదా. ఆ ధరలు పెరుగుతాయి. బయటికి పోయి చాయ్ బండి కాడ చాయ్ తాగితే చాయ్ ధర పెరుగుతుంది. చిన్న చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటోళ్ళు, టీ బండ్లు నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు నడుపుకుంటోళ్ళు, అదేవిధంగా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళ మీద కూడా ఈ భారం పెద్ద ఎత్తున పడుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద పడడమే కాదు, దానికి సంబంధించి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ధరలు కూడా పెరుగుతాయి. మొత్తంగా పోయి అటుపోయి ఇటుపోయి ఏమైందంటే ప్రజల నెత్తి మీద ఆ భారం పడుతుంది. కాబట్టి ధరలు పెంచిన తర్వాత కూడా కవర్ డ్రైవ్లు ఆడడం వాట్సాప్ యూనివర్సిటీకి చాలా అలవాటు. కానీ ఇట్లా ఎన్నికలు అయిపోగానే, ఎన్నికలు జరుగుతున్నప్పుడు అసలు ధరలు పెరిగాయి, గిరలు పెరిగాయి, మేము ధరలే పెంచమని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు అయిపోనైతే అయిపోలే. బెంగాల్ 2వ దశ ఎన్నికలు అయిపోయి కనీసం 2 రోజులు అవతలేదు, ఇప్పుడు ధరలు పెంచేశారు. ఇది ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో గతంలో కూడా ఎన్నికలు అయిపోగానే ధరలు పెరిగిన వార్తలు మనం చూసినాం. అది వచ్చి మన నెత్తి మీద పడ్డ వార్తలు చూసినాం. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా అటుపోయి ఇటుపోయి ప్రజల నెత్తి మీద భారాలు వేసి ప్రజల్ని కష్టాలు పెట్టే పనులు అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ వార్త మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.